ఎవరైనా కానీ గౌరవంగా మాట్లాడే విధానాలు చచ్చిపోయినాయి. వెనకటి రాజకీయాలు వేరు, వీళ్ళ రాజకీయాలు వేరు. వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చే అంత ఇది మన దగ్గర లేదు. మనం కాయలు అమ్ముకొని పోతున్నాం. అర్థమైందా? ముందు విలువగా మాట్లాడటం, ఎవరైనా అపోజిషన్ అయినా అన్అపోజిషన్ అయినా విలువగా మాట్లాడటం నేర్చుకోవాలి. విలువగా మాట్లాడలేనప్పుడు రాజకీయాలు లేని గెదలు కట్టిపోతారు. ఇంకా ఎవరికాళ్ళు డిగ్రీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళగా అసలు ఆడు ఈడు వల్గర్ లాంగ్వేజ్ అది అయిపోయింది. చూడటానికి ఇంపుకుండా నాకైతే అసలు ఆడు లేదు ఈడు లేదు. ఏదైనా మర్యాదగా చిన్న పెద్ద మాట్లాడు. ఆయన ఉన్నప్పుడు ఈయన తిట్టే, ఈయన ఉన్నప్పుడు ఆయన తిట్టే. ఏంటి ఈ స్లాగ్? గేదెలు కాసుకున్న వాళ్ళు ఎంత కరెక్ట్గా మాట్లాడుతున్నాం. మా పల్లెటూరు రండి చూపెడతాం. ఎలా ఉంటుందన్న రాజకీయం? రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు అప్పుడు టైంలో విమర్శించుకోవటం అంటే నువ్వు ఆ పని చేయాలి ఈ పని చేయాలని విమర్శలో అది గౌరవంగా ఉండేవి. ఇవాళ ఆ గౌరవ మర్యాదలు యాడ్ చచ్చినాయి. కొడుకులు లంజా కొడుకులు అసలు ఎవడు అసలు స్లాగ్ మాట్లాడే స్లాగేనా? మినిమం డిగ్రీలు ఇంటర్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఎవరో రాజకీయం చేసేవాళ్ళు కోటేశ్వర్లే. మళ్ళీ మాలాంటి అనామకులు ఎవరో కాదు. నాకైతే మాత్రం ఆ స్లాగే నాకు మహాదైద్యము. నాకైతే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కానీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకురా. అసలు వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శించడం చాలా తప్పయ్యా. ఎందుకు విమర్శించాలి? నేను కాయలు అమ్ముకుంటున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ రూటు సార్ అని పిలిపించుకుంటావు, నన్ను బాబు అంటారు లేదా అయ్యా జాంకాయలు అంటారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి కదా. గౌరవ మర్యాద లేకుండా మనం ఏం మాట్లాడతాం చెప్పు? ఇప్పుడు పిల్లలు నిన్ను చూసి నన్ను ఇంకా నలుగురు నేర్చుకుంటారు. నువ్వు మాట్లాడేసలాగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళైనా చదువుకున్నోడైనా ఇవాళ 99% తప్పు చేసేవాళ్ళు మొత్తం ఇంటర్లో డిగ్రీలు చేసే పోరగాలే తప్ప గేదెలు కాసేవాడు పల్లెటూరులో ఉన్నాడు ఎవడు తప్పు మాట్లాడలా, రేపులు చేయట్లేదు, మాటలు చేయట్లేదు, బ్లేడ్ బ్యాచ్లు లేరు. పల్లెటూరు రండి చూపెడతాం. ఎందుకు ఈ విధంగా మారిపోయింది అంటారు? ఈరోజు ఏడు గడి బొలిపే. ముందు కష్టపడాలనే కాన్సెప్ట్ లేదు. నేను దోసుకోవాలి, నన్ను నువ్వు దోసుకోవాలా, ఇది జన కాన్సెప్ట్. పాపం ఎన్ని రోజులు పెడతావు నువ్వు? ఫ్రీకి భోజనం ఎన్ని రోజులు పెడతావు చెప్పు? కాయలు అమ్ముకుంటే భార్య పిల్లలకు ముద్ద పెడతాం. అంతేగాని మనం ఇదేమీ లేకపోకుండా తెల్ల చొక్క నలగకూడదు, ప్యాంటు నలగకూడదు. ఏ నుంచి వస్తాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అండి? ఫ్రీ పథకాలంటే ఏమని ఫ్రీ? మినిమం మనం చేసేది మనం చేయాలా? వాళ్ళ చేతనైన వరకు వాళ్ళిద్దరు కూడాను దేవుడి వాళ్ళు శుభ్రంగా చేసుకొస్తున్నారు. పెన్షన్లు ఆయన హోదా ఆయన చూపెడుతున్నాడు, ఈయన హోదా ఈయన చూపెడుతున్నాడు. ఆయన మంచోడు ఈయన మంచోడు కదా, మనం ఎవరిని విమర్శించే స్థాయి కాదు. నేనేది ఏంటంటే రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు అంత నీచంగా వరస్ట్గా మాట్లాడటం జనాన్ని చూసేవాడికి ఎంత దరిద్రం కూడదంటే అసలు ఎందుకు ఓటు వేయాలా, ఎందుకు నాయకుడిని ఎంచుకోవాలా? విమర్శించడం అంటే ఏంటి? అసలు నువ్వు పలానా మాట చెప్పావు, ఆ మాట నువ్వు నెరవేర్చావా లేదా, అది విమర్శించే రోసీ గారు శాసనసభలో రోసీ గారు మాట్లాడుకున్న వాళ్ళు వినటానికి ఇంపుగా ఉండేది. ఇవాళ ఎవరన్నా సరే అసలు ఏంటి అసలు లేకంటే 4 ఏళ్ళ నుంచి కూడా మన 4 ఏళ్ళు ఏంటి? ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నవాబుపేట ట్రావెల్స్ వెళ్ళినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొడుకు లంజా కొడుకు అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిండు. వాళ్ళ కోడాల నాని గారు ఈయన అడుగుతున్నాడు. ఏంటి అది అసలు? అదో రాజకీయమా? పార్లమెంట్ అదే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా అనిపించాయి? సమావేశాలు అంటే అయ్యా ఇలా చాలామంది పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు పేషెంటే, ఇలా హార్ట్ పేషెంటే కావచ్చు, బీపీ కానీ ఏదైనా కంప్లైంట్లు ఉన్నాయి. కంప్లైంట్లు ఉన్నప్పుడు దాన్ని బట్టి మన రాష్ట్రం ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి. కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్నారు మనకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో. తిరువురు మైలవరం కాన్స్టిట్యున్సీ కానీ ఏకొండూరు మండలం, రెడ్డిగూడెం మండలం. అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? హెల్త్ డిపార్ట్మెంట్ కేర్గా వాళ్ళు ఏదైనా అమ్మకే వస్తే చేస్తున్నారు. మనం ఏం మాట్లాడగలుగుతున్నాం? వాళ్ళని విమర్శించే స్థాయి మనది కాదు. నా నిర్ణయం అయితే అది. మరి వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఏ నాయకుడైనా సరే ఏమీ చేయలేదు. ఒక ఎమ్మెల్యే స్థాయికి ఉండేది 2 లక్షల ఓటింగ్. ఏళ్లలో చచ్చిన వాళ్ళు 30,000 మంది ఉంటారు. 170,000 మంది ఓటింగ్. ఏళ్లలో ఓట్లు డైరెక్ట్ కలిగిన వాళ్ళు 10,000 మంది ఉంటారు. 150,000 మంది ఉంటారు. 150,000 మందిలో వీళ్ళల్లో అసలు డబ్బులు తీసుకోకుండా వేసేవాళ్ళు 20,000 మందే ఉంటారు. వీళ్ళు మనిషికి 3,000 2,000 లెక్క పంచుతున్నారు. క్వార్టర్లు బిర్యానీలు వీళ్ళ అనౌన్స్మెంట్కి అయ్యే ఖర్చు. ఒక ఎమ్మెల్యే పోటీ చేసినోడు ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చేపాటికి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. జనానికి డెవలప్ ఏం చేస్తారు? ఎన్ని డబ్బులు అన్నారు జనం? ఏంటంటే ఆట పాట అంతే. అంటే మరి డబ్బులు తీసుకుని ప్రజలకు కూడా ఉండాలి కదా, మాకు డెవలప్మెంట్ కావాలని ఆలోచన. చేతిలోనే జనాన్ని తప్పు నాన్న. మనం ఏం మాట్లాడదాం? మీ కాన్స్టిట్యున్సీ పోటీ ఎలా ఉంటుందంటారు? మీ కాన్స్టిట్యున్సీలో పోటీ ఎలా ఉంటుందంటారు? అది మనం చెప్పేది కదా నాన్న. అంటే వ్యక్తిగతంగా మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఎవరికి గెలుస్తారు? నాకంటూ వ్యక్తిగత వచ్చిన జనానికి మేలు చేస్తే చాలు. ఉన్న జనానికి మేలు చేస్తే చాలు. ఎవరు వచ్చినా ఓకే. ఇప్పుడు వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా మేము కాయలు అమ్ముకోదు అప్పుడు. అవును కదా? ఎవరు వచ్చినా వాళ్ళు తిట్టుకోకుండా గౌరవంగా ఉండి గౌరవంగా ఎవరు చేసేది వాళ్ళు చేస్తే చాలు.
అంటే ఇలాంటి జీవితం ఏముంటుంది ఇదే పాటు వేరే ఏముండదు నాన్న అసలు ఏముంటుంది ఇప్పుడు ఈ దేవుడి దగ్గర ఆరోగ్యం ఇచ్చి కష్టపడే శక్తి ఇస్తే చాలా బాగుంటుంది మాకేం అసలు ఆయన బాగోలేదు ఏం బాగోలేదు అనే స్థాయి మంది కాదు అసలు కాదు వాళ్ళు విమర్శించుకుని ఉంటే విరక్తి కలుగుతుంది అసలు వాళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళు మనలాంటి ఎవడన్నా మాట్లాడితే అన్న మీరు మాట్లాడే తప్పు వాళ్ళు చెప్పే స్థాయిలో వాళ్ళే అంత ధైర్యంగా మాట్లాడుకుంటారు ఏం మాట్లాడతాం అంటే రాజకీయాలు అంటే విరక్తి పుట్టినాయా మీకు ఇంకా అంతేగా మరి మనకి ఎందుకు అసలు